హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వంటల పల్లకి. ఈరోజు వీడియోలో కరివేపాకుతో పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి. సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. దాంట్లోనే 1 స్పూన్ మినప్పప్పు, మినప్పప్పును వేసేసుకుంటున్నాను. 2 స్పూన్ల పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పును బాగా దోరగా అయ్యేంత వరకు కూడా సిమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు పచ్చడి కళ్ళకి జుట్టుకి కూడా చాలా ఆరోగ్యం అండి. పిల్లలు కరివేపాకు తినకపోతే ఇలా చేసి పెట్టండి. ఇప్పుడు ఇందులోనే ఒక 10 ఎండుమిరపకాయలను వేసుకుని అవి కూడా దోరగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు 2 కప్పుల కరివేపాకుని తీసుకున్నాను. ఇది నీట్గా వాష్ చేసుకుని ఆరబెట్టుకుని తడి అనేది లేకుండా ఉన్నప్పుడు ఈ ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు బాగా ఫ్రై అవనివ్వాలండి. సిమ్లో ఉంచుకుని ఒక 10-15 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి మెత్తటి పేస్ట్ లా బాగా పచ్చడి బాగా తయారవుతుంది. కరివేపాకు పచ్చడి ఒకసారి అన్నంలో వేసుకుంటే మొత్తం అన్నం అంతా కూడా దీంతోనే లాగించేస్తాం. అంత బాగుంటుందండి కరివేపాకు పచ్చడి. ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం సేపు చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి చేసుకుందాం. ఇలా వారానికి ఒకసారన్నా చేసుకుని తినండి. మనకు చాలా ఆరోగ్యంగా ఉంటారు. రక్తహీనత కూడా పోతుంది. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు కొంచెం చూసుకుని వేసుకోండి. చాలకపోతే లాస్ట్ లో వేసుకోవచ్చు మళ్ళీ. ఇప్పుడు దీన్ని కొంచెం పొడవనివ్వాలి. తర్వాత దాంట్లో ముందుగా నానబెట్టుకున్న చిన్న చింతపండును కూడా వేసేసుకుందాం. దాంట్లోనే ఒక పెద్ద సైజు బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకుని వాటర్ చాలకపోతే మళ్ళీ వేసుకుని పచ్చడి స్ట్రక్చర్ లో వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తాలింపులో ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు తాలింపు సరుకులు 1 స్పూన్ వేసుకుని 2 ఎండుమిరపకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. కరివేపాకు రబ్బను కూడా వేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా దోరగా ఫ్రై అవనిచ్చుకుని పచ్చడిలో కలిపేసుకోవడం. ఇది మాడకుండా చూసుకోండి. చాలా పోషకాలు కలిగిన కరివేపాకు పచ్చడిని వారానికి ఒకసారైనా ఇలా చేసుకుని తినండి. చాలా ఆరోగ్యం అండి ఇది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత తాలింపు అంతా తీసుకెళ్ళి పచ్చడిలో వేసేసుకుంటాం. ఈ టైంలోనే మనం సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ గా తయారయ్యే ఆరోగ్యకరమైన కరివేపాకు పచ్చడి
మీకోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు కూడా ఈ కరివేపాకు పచ్చడి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే లైక్ చేయండి.